గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ వివేక్ వెంకటస్వామి గారు నిన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ తిన్నర అరగక తిరుగుతానని చెప్పేటువంటి వ్యాఖ్యలు చేయడము నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు తిన్నర అరగక తిరుగుతలేరు. మేము 4 సంవత్సరాల పాటు మీ నాయన కూడా మాయంబడి ఉన్నాడు. మరి 4 సంవత్సరాల పాటు ఆయన మీరు అన్నటువంటి తిన్నరగక తిరిగే వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలు అయినా కూడా మరి వర్తిస్తాయా, మీరు సమాధానం చెప్పాలని నేను ఈ సందర్భంగా వంశీ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మేము రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తే సాక్షాత్ నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసిండ్రు. ఇవాళ జైపూర్ నుంచి వరంగల్ వరకు 4 లైన్ల హైవే నిర్మాణము త్వరితగతిన పూర్తి చేస్తా ఉన్నాం, పని జరుగుతూ ఉన్నది. ఇవాళ శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు రోడ్డు నిర్మాణం 4,000 కోట్లతోటి పూర్తయింది. ఇన్ని అభివృద్ధి పనులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంటే మీరేం చేసిండ్రని అడగటం మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి వంశీ వివేక్ వెంకటస్వామి గారు మీరు గుర్తుపెట్టుకోండి. మీ నాయనని అడుగురి, మేము ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినామో, ఎన్నిసార్లు ఢిల్లీలో కార్యక్రమాలు మంత్రులను కలిసినామో, రఘునాథ్ వెరబెల్లి గారిని కలిసి ఎన్నిసార్లు కలిసిండో మీ నాయనది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసి చూస్తే మీకు తెలుస్తుంది. దయచేసి చూడండి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి అవాకులు చెవాకులు పేరడం మానేయండి. ఏ నిధులు తెచ్చినా నేనే తెచ్చినా అని చెప్పుకోవడం మానేయండి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇలా వంశీ గారిని ఈ రైల్వే స్టేషన్ ముందట వెంకటస్వామి గారి విగ్రహం ఉన్నది. మీ తాతతో ఏమైనా గెలిచినా నిన్ననే మీరు చెప్పుకున్నారు కదా, ఆ వెంకటస్వామి గారి విగ్రహం యొక్క ఇనాగ్రేషన్ కనీసం చేసినరా నేను అడుగుతా ఉన్నా. దాని మీద వేసిన ముసుగు కూడా మొత్తం మసివారిపోయి సినిగిపోతుంది. మాకే బాధ అనిపిస్తుంది. వారి అంత పెద్ద మనిషిని అగౌరవపరుస్తాను. దయచేసి మీకు సిద్ధశుద్ధి ఉంటే అయ్యా మీ తాత విగ్రహం ముందుగా ఇనాగ్రేషన్ చెయ్యి, చేస్తే ఈ పనులన్నీ నువ్వే చేసినట్టు. ఈ సందర్భంగా వంశీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనేక పనులున్నాయి, మీరు చేయాల్సినటువంటి పనులు వాటన్నిటిని పక్కకు పెట్టి అవన్నీ చెయ్యకుండా వచ్చిన నిధులు నేనే చెప్పినా అని చెప్పుకొని పప్పం గడుపుకోవడం సరైన విధానం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు, నిరంతరం ప్రభుత్వంతో అనుసంధానంలో ఉన్నారు. మేము ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం భారతీయ జనతా పార్టీ ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవాళ అమృత భారత్ రైల్వే స్టేషన్ కావచ్చు, అన్నీ చేస్తూ ఉన్నాం. మీరు అనుకుంటారు మీరు ఏదో తాతల తండ్రుల వారసత్వం మీద గెలిచి రఘునాథ్ గారు గెలిచి చూపెట్టు అని అన్నారు కదా. మీ తాత పేరు తండ్రి పేరు తీసి మీరు ఒకసారి రాజీనామా చేసి గెలిచి చూపెట్టు. 200-300 కోట్ల ఖర్చు పెట్టినాం కదా. మా అభ్యర్థి పాపం ఆయన దగ్గర పైసలు లేకుండే ఆయన ఇంకో 2,000, 2 లక్షలు, 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఆయనే గెలుసు. తప్పిదారిపోయి గెలిచిండ్రు మీరు తప్ప మీరేం ప్రజాబలంతో గెలిచిండ్రని మేము భావిస్తలేము. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అవమానించడం మానకపోతే వంశీ వివేక్ వెంకటస్వామికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నా. భారత్ మాతకి జై. ఏదైతే నిన్న మరి పెద్దపల్లి ఎంపీ గారు మరి వంశీ గారు మరి భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తల పైన మరియు రఘునాథ్ గారి పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను బేషరతుగా వాపస్ తీసుకొని యావత్ పెద్దపల్లి మంచిర్యాల బీజేపీ కార్యకర్తలకు క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ గిట్లా చెప్పకపోతే ఎక్కడికక్కడ మీరు పెద్దపల్లి నుంచే అడ్డుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీరు అవమానించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేవలం దేశం కోసం ధర్మం కోసం ఓన్లీ సర్ది కట్టుకుంటూ వచ్చి మరి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. పార్టీలో అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం కాదు వాళ్ళది. మరి అలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీరు ఏం బీకిరయ్యా అని అంటారు 10 సంవత్సరాల నుంచి. అసలు సోయి ఉన్నదా వంశీ గారు? 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి నాయకుడిగా మీ నాన్నగారు వివేక్ వెంకటస్వామి గారే ఉన్నారు. ఇక్కడికి ఏదైనా పని మీద పోతే పెద్ద నాయకుల దగ్గరికి పోతే వివేక్ వెంకటస్వామి గారినే కలవండి అని చెప్పేది. నేను అప్పుడు పార్టీలో కూడా లేను. పార్టీలో లేనప్పుడు కూడా ఏదైనా కార్యక్రమానికి పోతే పెద్దపల్లి మొత్తం నియోజకవర్గం అంతా ఎంపీ వివేక్ వెంకటస్వామి గారి చేతుల్లో వారికి వెళ్ళి కలగండి అని అన్నారు. మరి 10 ఏళ్ళు ఎంపీ కింద అని అంటే 5 ఏళ్ళు మీ అయ్యనే అడుగుతానవా నువ్వు? మీ నాన్నని అడుగుతానవా? 5 ఏళ్ళు ఏం చేయలేని మీ నాన్నని ఇజ్జత్ తీసేస్తానవా? అసలు మీకు మీ నాన్నకి అసలు మంచిర్యాల పట్టణంలో దళిత మరి బట్టి విక్రమార్క గారి ప్రోగ్రాం ఉండే.
మరి ఇక్కడ స్టేజీ మీద కూడా అందరూ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీ రావాలి. మరి ఎందుకు రాలేదా? మంచిర్యాల పట్టణానికి అడుగు పెట్టిన వాళ్ళు ఏం రాజకీయం చేస్తారా? ఏం రాజకీయం చేస్తారు? మరి మా చెన్నూరు నియోజకవర్గంలో చూడండి, ఆ జోడువాగుల దగ్గర బ్రిడ్జి మరి అది దాన్ని ఏపీయు మరి ఎంపీ ల్యాండ్స్ తోని మరి అది అయిపోయి ఉన్నది. మరి పార్పల్లి నుంచి మరి సర్వాయిపేట కోటపల్లి దాకా రోడ్స్ లేవు. మరి నక్కలపల్లి మరి మల్లంపేట నుంచి నక్కలపల్లి దాకా రోడ్స్ లేవు. మరి ఇందిరమ్మ ఇళ్ళ మరి మీరు డబ్బులున్నోళ్ళే, మీరు డబ్బులున్నోళ్ళకే ఇల్లు ఇచ్చిర్రు. ఇందిరమ్మ ఇళ్ళలో ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చిర్రా? చెన్నూరు నియోజకవర్గంలో డబ్బులు ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద కోటి రూపాయలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు. మీరు ఏంటంటే డబ్బు ఉన్నది కదా అని అహంకారంతో, మరి డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే అహంకారంతో మీరు అనుకుంటున్నారు. కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు, డబ్బు ఉంటే గెలవచ్చు అనేది. డబ్బు లేకున్నా ఉన్నా మరి పని చేసినా పని చేయకున్నా భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినా రాకపోయినా కానీ ఎన్ని వేల కిలోమీటర్ల రహదారులకు మరి రైల్వే స్టేషన్లకు కావచ్చు అన్నిటికీ నిధులు కేటాయిస్తూనే ఉన్నది. సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు మరి భారతీయ జనతా పార్టీ కేటాయించింది మరి తెలంగాణకి. అలాంటి మంచిర్యాలకే ఇప్పుడు చూడండి మరి ఇది చంద్రాపూర్ టు శ్రీరాంపూర్ ఇది నేషనల్ హైవే, మళ్ళీ ఇప్పుడు రసూల్పల్లి టు వరంగల్ నేషనల్ హైవే, ఇప్పుడు ఆర్మూర్ టు జగదల్పూర్ నేషనల్ హైవే, ఈ అధునాతన రైల్వే స్టేషన్, ఇవన్నీ మరి డెవలప్మెంట్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అవమానించారు. ఎందుకంటే మీరు ఏం బీగిరయా అని అంటావా? వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళని అవమానిస్తే నీకు మంచిది కాదు. అడుగడుగునా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటే నువ్వు ఇక్కడ పెద్దపల్లి నుంచే అడుగు పెట్టవు. ఈ సందర్భంగా బేషరతుగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అవమానించినందుకు క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా విఘ్నతతో మెలగండి. మీ మీద గౌరవం ఉన్నది.